విశాఖ జిల్లా గాజువాక 76వ వార్డులోని 2 కోట్ల రూపాయలతోటి పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకులు అభివృద్ధిని నిర్లక్ష్యం చేయటంలో ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడుతుందని, మౌలిక వసతుల విషయంలో రాజీ పడేది లేదని ఆయన అన్నారు. ఈరోజు 76వ వార్డులో 2 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ గన్నం శ్రీనివాసరావు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్థానిక కార్పొరేటర్ సోదరులు, సీనియర్ నాయకులు, అలాగే జీవీఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గన్నం శ్రీని గారి ఆధ్వర్యంలో సుమారు 2 కోట్లు అభివృద్ధి నిధులు జీవీఎంసీని తీసుకొచ్చి ఇక్కడ ఈ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్కి 1 కోటి రూపాయలు, మిగతా వర్క్లకి ఇంకో 1 కోటి రూపాయలు తేడం జరిగిందండి. అంటే మౌలిక వసతులు, ఆ మౌలిక వసతులు గత 5 సంవత్సరాలుగా ఆ ప్రభుత్వం తీసుకోలే. వైసీపీ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజల యొక్క ఆకాంక్షను దృష్టిలో పెట్టుకొని అవి నెరవేర్చే దశగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంకా అనేక అభివృద్ధి నిధులు తీసుకొచ్చి గాజువాకని బాగా అభివృద్ధి బాటలో పెట్టి అన్ని రోడ్లు, అలాగే ముఖ్యంగా స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ అన్ని కూడా వేపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు గాజువాక శాసనసభ్యులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల సోదరులు అన్న శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు చేతుల మీదుగా సుమారుగా 2 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేయడానికి శంకుస్థాపన ఇచ్చిన పెద్దలు అన్న శ్రీనివాస్ గారికి, అదేవిధంగా వార్డు అధ్యక్షులు బాసిరెడ్డి అప్పారావు గారు, కార్యదర్శి సుదర్శనరావు గారు, బాలకృష్ణ గారు, పీత వెంకటరమణ గారు, అదేవిధంగా పంచాల ఉగ్రం గారు, విశ్వనాథ్ గారు ఇప్పుడు కొంతవరకు అభివృద్ధి చేయడం, అన్న ఎమ్మెల్యే ఉంటప్పుడు ఏదైతే ప్రధాన గడ్డ ఏదైతే ఉందో దాన్ని పూర్తి తీయడానికి స్టీల్ ప్లాంట్ గంగవరం పోర్ట్ నుంచి ఆ రోజు సుమారుగా 2017-16 సంవత్సరంలో గడ్డ పూడికి తీయడానికి సుమారుగా అప్పట్లోనే 4-5 కోట్లు శాంక్షన్ చేపించి గడ్డ పూడికి తీయడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు కూడా ఎక్కడ కూడా ముంచే పరిస్థితి లేదు. మళ్ళీ కూడా ఈ మధ్యకాలం మళ్ళీ మ్యాట్ వేసేసి ఆ ప్రాంతంతో ముంచే పరిస్థితి వస్తుంది. దానికోసం కూడా అన్నగారు చెప్పడం జరిగింది, ఎమ్మెల్యే గారితో. దానికోసం కూడా జీవీఎంసీ అధికారులు అదే కలెక్టర్ గారితో మాట్లాడించి స్టీల్ ప్లాంట్ గంగవరం పోర్టుతో మాట్లాడించి ఆ గడ్డ దిశలు తీయించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే భాగంగా ఏదైతే స్టార్ వాటర్ డ్రైన్స్ ఏదైతే ఉన్నాయో ప్రధాన కూడల్లో ఏదైతే, ఎందుకంటే అటు శీలానగర్ నుంచి ఇటు గాజువాక ప్రాంతంలో ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో అగనంపూడి నుంచి కూడా టోటల్ వాటర్ అంతా కూడా ఈ 76 వార్డు నుంచి షీలోకి వెళ్ళే పరిస్థితి కాబట్టి 3-4 గడ్డలు ఉన్నాయి ఈ 76 వార్డుకి. దీని ఏదైతే అధునాతనంగా చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే గారితో చెప్పడం జరిగింది. ఎలక్షన్ ముందు మేనిఫెస్టో కూడా అదే పెట్టడం జరిగింది. ఏదైతే డంపింగ్ యార్డ్ కోసం కానీ, డ్రైన్లు కానీ ప్రధానంగా ఏదైతే ఉన్నాయో నా టైంలో ఇంకా నాకు 3-4 మాసాల టైం ఉంది. ఈ టైంలో ఎమ్మెల్యే గారు అధిక నిధులు తీసుకొచ్చి ప్రాంతం డెవలప్ చేయాలని చెప్పేసి నా ఆశ, ఆకాంక్ష. అదేవిధంగా ఆయన కూడా నేను ఏ లెటర్ పెట్టినా సరే కాదనుకుంటే కమిషనర్ గారితో తక్షణ శాంక్షన్ ఇప్పించారు. ఈరోజు ఈ గడ్డకి 2 కోట్ల శాంక్షన్ చేయడం జరిగింది. బ్రిడ్జికి 40 లక్షలు శాంక్షన్ చేయించాం. ఏదైతే ప్రధానంగా ఉన్నాయో 76 వార్డులు ఈరోజు డైరీ కాలనీ దగ్గర సంబంధించి 1 కోటి రూపాయలు, అదేవిధంగా బర్మా కాలనీ టిట్కో హౌసింగ్ ధర 20 లక్షల రూపాయలు, హౌసింగ్ బోర్డు ఏదైతే ఇంటర్నల్ డ్రైన్స్ ఉన్నాయో దానికి 20 లక్షలు, నడుపు రామచంద్ర నగర్ గడ్డ మీద రోడ్డుకి దానికి 20 లక్షలు, గోపాల్ రెడ్డి నగర్ డ్రైన్ ఇంటర్నల్ డ్రైన్ దానికి 20 లక్షలు, భరత్ నగర్లోనే రోడ్డుకి 10 లక్షల రూపాయలు, సుమారుగా 2 కోట్ల రూపాయలు మనం శాంక్షన్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ వార్డులో ఎక్కడ కూడా ఒక మట్టి అంటుకోకుండా, ఎక్కడ కూడా డ్రైన్ ఇబ్బంది పడకుండా చేసే విధంగా ఎమ్మెల్యే గారి సహకారంతో నేను పూర్తి చేస్తానని తెలియపరుస్తూ